Good morning to everyone. First of all, wish you happy Children's Day, every children. Bhargav, wish you happy Children's Day, Nana. First of all, Bhargav గురించి చెప్పాలి అంటే ఫస్ట్ స్టడీ విషయానికి వస్తే ఈజ్ వెరీ ఎక్సలెంట్ పర్సన్. చాలా బాగా చదువుతాడు. దేన్నైనా అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంది. ఒక్కసారి ఏదైనా చెప్తే అర్థం చేసుకుని తను ఓన్గా రాసే క్యాపబిలిటీ కూడా ఉంది. తనలో నాకు ఆ క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళ విషయంలో కానీ ఫ్రెండ్స్ విషయంలో కానీ ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్. కాకపోతే కొంచెం మొండిగా ఈ మధ్యన తయారయ్యాడనమాట. కొంచెం మొండిగా అంటాడు. ఏదైనా నేను చెప్పిందే అయిపోవాలి, నేను ఏది చెప్తే అది చేసేయాలి అనేసి అంటాడు. కొంచెం ఆ అల్లరితనం ఉంది. బట్ హీఈస్ వెరీ ఇన్నోసెంట్. ఎందుకంటే అందుకే స్టడీ విషయంలో కానీ ఎంకరేజ్మెంట్ విషయంలో కానీ వాళ్ళ డాడీ కానీ నేను కానీ వాడికి మోటివేట్ చేస్తూ ఉంటాము. ఆ కాంపిటీషన్కి వెళ్ళు, ఈ కాంపిటీషన్కి వెళ్ళు, ఇలా చదవాలి అలా చదవాలి అని అన్నీ చెప్తూ ఉంటాము. ఎప్పుడు మేఘా మేడం లాంటి మోటివేట్ చేసే టీచర్స్ దొరకడం వాడి అదృష్టం. అలాంటి టీచర్స్ దగ్గర ఉంటే వాడికి సక్సెస్ ఈజీగా వస్తుంది. మేఘా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. Bhargav, I love you, Nana. Happy Children's Day. Hi everyone, happy Children's Day. She is my daughter Jista. So the good quality ఏంటంటే ఎక్కువ ఏది చెప్పినా లర్న్ చేసుకుంటుంది, ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది. అది గుడ్ క్వాలిటీ బాగా నాకు నచ్చుతుంది. సో కొద్దిగా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది, డిసిప్లిన్ లేదు, డిసిప్లిన్ కొంచెం తక్కువ అనిపిస్తుంది అనమాట. అల్లరి చేస్తుంది ఎక్కువ. సో ఈ డిసిప్లిన్ నేర్చుకొని బాగా చదువుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీ. మా గౌతమ్. సో వీడిలో గుడ్ క్వాలిటీ ఏంటంటే చెప్పింది వింటాడు, అది నాకు నచ్చుతుంది బాగా. వీడి నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే వీడు ఏదో కష్టంగా చదివినట్టు ఉంటాడు అనమాట. ఎప్పుడున్నా ఇష్టంగా చదవడు. ఇష్టంగా చదివితే మాత్రం వీడు ఖచ్చితంగా బాగా చదువుతాడని నా ఒపీనియన్ అనమాట. సో ఇది నేను ఈ నుంచి ఇష్టంగా చదివేటట్టు చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హాయ్ చిల్డ్రన్స్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. నేను మీ సాహిల్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా సాహిల్లో ఉండే ఒక గుడ్ క్వాలిటీ, ఒక బ్యాడ్ క్వాలిటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సాహిల్లో ఉండే గుడ్ క్వాలిటీ అందరితో బాగుంటాడు, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసు, అందరితో బాగుంటాడు. కానీ ఒక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తాడు, గేమ్స్ ఎక్కువ ఆడతాడు. అది ఒక్కటి తగ్గించుకుంటే స్టడీలో కాన్సన్ట్రేషన్ చేస్తే అంతా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. ముందుగా మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్తోని, పెద్దవాళ్లతోని, మీ పేరెంట్తోని మంచి రెస్పెక్టెడ్గా ఉండండి. వాళ్ళు చెప్పిన మాట వినండి, బాగా చదవాలి. మీ అందరు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. హ్యాపీ చిల్డ్రన్స్ డే మీ అందరికీ. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సుధా. నేను చింటూ మదర్ని. చింటూ అంటే నేను పిలుచుకునేది చింటూవే, కానీ మీ అందరికీ తెలిసేది మాత్రం కార్తికేయ, ఏఐఎస్ఎస్ కార్తికేయ, 9th క్లాస్. మేడం, ఈరోజు మా చింటూ కోసం చెప్తా అనుకున్నాను. ముఖ్యంగా ఈ చిల్డ్రన్స్ డేకి సంబంధించింది కాబట్టి ఫస్ట్ మా చింటూకి బాగా నచ్చింది, చింటూ దాంట్లో నాకు బాగా నచ్చింది అయితే పెద్దోళ్ళన్నా చిన్నోళ్ళన్నా ఎవరినైనా చాలా రెస్పెక్ట్గా మాట్లాడతాడు. ఎవరితో ఎలాగో కరెక్ట్గా మాట్లాడాలో వాడికి తెలుసు. అంత మంచిగా వాడికి మంచి క్వాలిటీస్ అయితే చాలా ఉన్నాయి. ఎవరితో ఎలాగ ఉండాలి, ఎవరి దగ్గర ఎలాగ ఉంటే మంచిది అనే విషయాలు వాడికి బాగా తెలుసు. అది వాడికి చిన్నప్పటి నుంచి ఉండే ఒక మంచి క్వాలిటీ కూడా. అన్నీ బాగుంటాయి. కానీ చింటూ కోసం ఒకటి చెప్పాలంటే హెల్పింగ్ నేచర్ బాగా చేస్తాడు. ఎవరికైనా చిన్న హెల్ప్ కావాలంటే అది చేద్దామని కొంచెం అంటాడు. అదే నాకు చాలా ఇష్టం చింటూది. నెక్స్ట్ చింటూతో ఇప్పుడు మాట్లాడదాం. చింటూ, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఇలాంటి చిల్డ్రన్స్ డేస్ ఇంకొక 2-3 సంవత్సరాల వరకు నువ్వు చిల్డ్రన్ అందరికీ, కానీ నాకు మాత్రం ఎప్పుడు నాకు చిన్న పిల్లోడివే నువ్వు. అందుకు నెక్స్ట్ నీలో నేను చిన్నది ప్రాబ్లం ఏంటంటే
అన్నీ బాగుంటాయి, అన్నీ అందరితో ఎలా ఉండాలో నీకు అన్నీ తెలుసు, గుడ్ హ్యాబిట్స్ చాలా అన్నీ ఉన్నాయి. కానీ చిన్న తప్పు ఏంటంటే లేజీగా ఉంటా, అదే నాకు చిన్నది నచ్చదు. అలాగే నేను ఎప్పుడు నీ మీద కోపపడను, ఇలా చేస్తే బాగుంటుంది, ఒకరితో నువ్వు ఎందుకు అలా మాట అనిపించుకోవాలి, టైంకి లెగాలి, టైంకి అందరూ గ్రూప్లోని గుడ్ మార్నింగ్ మేడం చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేను ఎంతో ఫీల్ అయ్యాను. ఇన్ని విషయాలు అందరికీ చెప్తున్నాను, నువ్వు ఈ ఒక్క చిన్న విషయం చేస్తే నువ్వు అన్ని దాంట్లో బెస్ట్. నువ్వు ఏది చేయాలనుకున్నా నువ్వు ఫస్ట్ వేగంగా అన్ని లేజీనెస్ తగ్గితే కదా నువ్వు అన్ని దాంట్లో బాగుంటావు ఒక్క విషయంలో. అండ్ ఈ మధ్య చిన్నగా ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం తగ్గింది, అది పెద్ద ప్రాబ్లం కాకుండా నువ్వు దాన్ని సరి చేసుకోవాలని గలవని నేను అనుకుంటున్నాను. అది చిన్నది సరి చేసుకో అండ్ మంచి మార్క్స్ రావాలి, నీ టార్గెట్ ఏంటి అవన్నీ రీచ్ అవ్వాలి కదా. ఇంకో విషయం చింటూ, నేను ఏ రోజు చిన్న చిన్న విషయాలకి ఇది వద్దు అన్నానంటే అది నీ మంచి కోసమే. ఈరోజు నేను వద్దు అన్నానంటే తర్వాత నీకే తెలుస్తుంది ఎందుకు వద్దు అన్నాను. ఏదైనా వస్తువు ఏదైనా కావాలి అంటే వెంటనే అది నీకు ఇవ్వకపోవడం దాని వాల్యూ నీకు తెలియాలని అంటాను, అంతే. అలాగే నువ్వు అర్థం చేసుకుంటావు. ఇంకా నీ మీద అయితే నాకేం లేదు. బాగా చదువుకోవాలి, టీచర్స్కి స్టూడెంట్స్తో కరెక్ట్గా ఉండాలి, అందరితో కరెక్ట్గా మాట్లాడాలి, అవన్నీ అంతే. హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ ట్యూషన్ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ మేడం.